12వ ఆవిర్భావ సభ జనసేనది చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రజలంతా ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ చూసుకుని ఆయన మాటలు వినాలా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా మరి ఈ సభకి ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? అంటే గతంలో ఇప్పటి వరకు 11 సభలు జరిగినాయి. ఈ 12వ సభ అనేది వేరే లెవెల్ అనేది చెప్తున్నారు. మరి మీ ఒపీనియన్ ఎలా ఉంది మేడం? ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా వేరే లెవెల్ అండి. పవన్ కళ్యాణ్ గారి సభ అంటేనే వేరే లెవెల్. ఎప్పటికప్పుడు ప్రతి సభకి చాలా వేరియేషన్స్ చాలా మారిపోతాయి. ప్రజలందరూ సొంతగా వచ్చి అందరూ హ్యాపీగా పాల్గొంటారు. నిజంగా ఇప్పుడు మేడం ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఆవిర్భావ సభలో ఏదో ఒక టాపిక్ మీద ప్రత్యేకించి కూడా చాలా కీలకంగా మాట్లాడతారు. మరి ఈ సభలో దేని గురించి మాట్లాడే అవకాశం ఉందంటారు? పవన్ కళ్యాణ్ మాటలోనే చూడాలండి, మాకు తెలియదు కదా. అంటే అభివృద్ధి మీద లేదంటే పార్టీ స్టాండ్ మీద, రాబోయే ఫ్యూచర్ రాజకీయాల మీద? ఖచ్చితంగా అభివృద్ధి మీదే ఉంటుందండి. అభివృద్ధి మీదే. మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన కాడి నుంచి కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పి జనసేన కానీ కూటమి కానీ చెప్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ అంతా కూడా అబద్ధం మాటలని చెప్తున్నారు. మీరేమంటారు మేడం? వైసీపీది ఎప్పుడు అబద్ధాలే కదండి. ఖచ్చితంగా ప్రజలు చెప్తున్నారు అన్ని అభివృద్ధి జరుగుతున్నాయి, మాకు రోడ్లు పడింది, ప్రతిదీ పడింది అని చాలా వర్కులు జరుగుతున్నాయని ప్రజలందరూ చెప్తున్నారు. నేను స్వయంగా మా ఫ్రెండ్స్ అందరితో నేను మాట్లాడాను. సో వైసీపీ వాళ్ళది నమ్మాల్సిన పని లేదు. మేడం పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంబోధించారు. దాని మీద మీ స్పందన ఏంటి మేడం? ఆయన ఎలా మాట్లాడతారో ఆయనకే తెలియదు అంటారు. ప్రజలు నమ్మారు ఆయన్ని ముఖ్యమంత్రిగా చూడాలని, ప్రజలందరూ ఆశపడుతున్నారు. అంటే ఇప్పుడు ఎలక్షన్ వెళితే నాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, నేను ఇప్పుడే సీఎం అయిపోతాను అనేటట్టు ఆయన మాట్లాడుతున్నారండి. అది ఖచ్చితంగా ఏకీభవించాలంటారా జగన్మోహన్ రెడ్డి గారు? ఖచ్చితంగా కాదండి. ప్రజలే ఏకీభవించలేదు కదా. 11 సీట్లతో కూర్చోబెట్టేశారు ఆయన్ని. ఇంకా ఎలా వస్తాయి? అంటే ఇప్పుడు సీఎం పెడితే నేనే అయిపోతాను, చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతానని ఆశ చూపి ప్రజలు మోసం చేశారంటున్నారు. కూటమి ప్రభుత్వంలో అంత కరెక్ట్గా జరుగుతుందంటారా? అంతా కరెక్ట్గానే జరుగుతుందని, లేకపోతే వాళ్ళని నమ్మలేరు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకండి మరి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడుతున్నారు అంటారు? ఆయన ఇష్టం అండి. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఆయనకి గత 10 సంవత్సరాల నుంచి అలవాటు. ఓకే, ఫైనల్గా వైఎస్ఆర్సీపీ రాజకీయ పరిస్థితి కానీ వాళ్ళ విధి విధానాలు ఎలా అనిపిస్తున్నాయి మేడం ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం? ఇంకా ఉండదని అనుకుంటున్నాడు ఆ పార్టీ. పూర్తిగా భూస్థాపితం అయిపోతుందండి. ఖచ్చితంగా.